అందరికి నమస్తే. చిన్న జోక్ నవ్వుకుంటారని ఆశిస్తున్నా. నవ్వుకుందాం ఒకసారి. నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. నిజంగా ఈ నవ్వు మనిషి జీవితంలో ఎంత అవసరం అంటే చాలా అవసరం. నిజంగా జీవితం అంటేనే ఆనందంగా గడపాలా అని చెప్పేసి దాన్ని మర్చిపోయి చాలా మంది జీవిస్తూ ఉంటారు కదా. చిన్న జీవితంలో నవ్వు అనేటువంటి దాదాపు 75% ఉండాలి. అంటే అన్ని నవ్వుల పాలు కాకూడదు. నవ్వు అనేటువంటిది మనకు అందరికీ అవసరమే. నవ్వు ఈ నవ్వు మీద ఆధారపడి కొన్ని టీవీ ఛానల్ నడుస్తున్నాయి ఈ మధ్య మనం చూస్తున్నాం. లాఫింగ్ క్లబ్లు అంటే డబ్బులు కట్టి లాఫింగ్ క్లబ్కి వెళ్తారు, కొద్దిగా నవ్వుకుని వద్దాము అని చెప్పేసి, లాఫింగ్ థెరపీ అని చెప్పేసి. మనం చిన్నగా నవ్వుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క చిన్న స్టోరీ ద్వారా. అంటే దీర్ఘంగా ఉంటుంది, మంచి చివరికి నవ్వుకోవడానికి ఆస్కారం ఉన్నటువంటి స్టోరీ. ఒక రాజ్యంలో రాజు ఉంటాడు. రాజుకి ఏంటంటే సైకిల్ చేసుకుంటే నాయంత గొప్పడు వాళ్ళు ప్రపంచంలో. సైకిళ్ళల్లో నాయంత గొప్పతోనే ఏ సైకిళ్ళలో నేను ఏ విషయమైనా చెప్పగలుగుతా, నాతో గెలిచినోడు ప్రపంచంలో ఇవ్వలేడు, నేను గొప్పని సైకిల్ చేసుట్లా అని చెప్పేసి అతనికి ఒక అహంకారం అనొచ్చు దాన్ని, ఇంకోటి అనొచ్చు. కానీ అతనికి అదొక రకమైనటువంటి పిస. ఎవరి పిస? వారికి ఆనందం. కాబట్టి కొన్ని సందర్భాలలో రాజు ఏలిన వారే ఆ విధంగా ఉన్నప్పుడు వేరే వాళ్ళు శిరస వహించాల్సిందే. ఏమవుతుంది? అతని దగ్గర మంత్రి ఉంటాడు. మంత్రికి రాజ్య పరిపాలన భాగస్వామ్యం లేదు, కానీ ఇతను ఒక ఉన్నటువంటి అలవాటు ఏమైందంటే రాను 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 నాకు అతను గెలుచుకోడు కాల, అతను పోటీ పట్టోడు కాల అని చెప్పేసి మంత్రికి ఆలోచిస్తాడు. మంత్రి ఎవరైనా పట్టుకరా, నీకు అదే డ్యూటీ, నీకు అంతకు మించి డ్యూటీ లేదు, నాతో వచ్చి పోటీ పడాలా, నాతో పోటీ పడి నాతో గెలిచినోడికి సగం రాజ్యం ఇస్తా, ఒకవేళ ఓడిపోతే వాటి తల తీస్తా అనేటువంటిది రాజు యొక్క ప్రతిన. ఇక మంత్రి ఏ పని దాదాపు 10 సంవత్సరాలు అదే పని ఉంటుంది. 6 ఒక్కో దొరికినా సరే రాజుకు ఆహారం దొరికినట్టు. దొరకగానే వచ్చి అతను పోటీ పడాలా, అతను ఓడిపోయాలా. ఇతనికి చెప్పలేని ఆనందం. నేను గొప్పని, నేను మామూలు గొప్పని కాదు, సైగల్లలో నాతో గెలిచినోడు వెళ్ళాడు, అంత గొప్పని అని చెప్పేసి రాజుకి ఆనందపడిపోతాడు. అట్లా గడుస్తూ ఉంటుంది. అయితే దాదాపుగా ఒక 6 నెలలు గడుస్తే దొరకడు మంత్రికి. ఇక మంత్రికి కూడా బాధ అనిపిస్తుంది, అరే నేను తీసుకొస్తున్నా, పాపం వాళ్ళ పానం తీపిస్తున్నా, ఎవరు గెలుస్తారు రాజుతోటి, అసలు నేను ఎందుకు తీసుకురాలని చెప్పేసి ఒక్కొక్కసారి నిరాశలు ఉంటాడు. అయినప్పటికీ కూడా తీసుకురావాలి, ఇక్కడ డ్యూటీ చేస్తున్నా, డ్యూటీ చేసినప్పుడు నా బాధ్యత నేను చేయాల్సిందే, నా పని నేను చేయాల్సిందే. కాబట్టి బయలుదేరి చాలా రోజులు అవుతుంది. ఒక చెట్టు కింద అడవి వస్తే ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. నిరాశతో ఉంటాడు, ఇక నీరసించిపోతాడు. అక్కడికి అతనికి ఒక గొర్రెలు కొట్టుకుంటా వస్తాడు, దగ్గరికి వస్తాడు. ఆ చివరు అని చెప్పేసి మాట కలుస్తుంది వాళ్ళిద్దరికి. మాట కలిసి అడుగుతాడు, మరి ఎక్కడి నుంచి వచ్చారు మంత్రి గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, నాకు రాజ్యానికి చెందినట్టు మంత్రిని, నాకు మా రాజుకు సైకిళ్ళలో నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి, మా రాజుతో సైకిళ్ళలో గెలిచినట్టు ప్రపంచంలో ఎవ్వరు లేడు, ఇప్పటికి ఎవరు గెలుస్తలేడు, చాలా మంది అయ్యారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి ఎవరైనా దొరికి తీసుకోపోదామని వచ్చినా అలానే వెంటనే ఇతనికి అక్కడ ఉన్న గొర్రెల కాపు కనిపిస్తుంది. అరే నేను కూడా చుట్టుపక్కల సైకిళ్ళలో గొప్పనే, పోయితేనంటే ఒకళ్ళు గెలిస్తే అర్ధరాజ్యం వస్తుంది, పోతే ప్రాణం పోతుంది, పోతే పోని నేను గెలుస్తా అనే నమ్మకం నాకున్నదని చెప్పేసి ఏం చేస్తాడు, అతను నమ్ముకుంటాడు. మంత్రి గారు నేను వస్తా, నీతో పాటు వస్తా, రాజుతో పోటీ పడతా, ఏ విధంగా సార్ అంటాడు. ఫస్ట్ వద్దంటాడు మంత్రి, వద్దంటాడు. వద్దురా, నీ ప్రాణాలు పోలగొట్టుకుంటావు, వస్తువుని ప్రాణాలు పోలగొట్టుకుంటావు అనవసరంగా, ఇప్పటిదాకా ఎవరికి వెళ్ళలేరు, వద్దన్నాడు. అయినప్పటికీ కూడా గొర్రెల కాపరి అన్నాడు, నేను వస్తాను. రాదు మంత్రి కూడా ఆనందం అయితే, ఒక రకంగా ఒక మనిషి దొరికాడు కదా అని లోపల ఎంత ఆనందమైనప్పటికీ లోపల బాధపడి ఉంటుంది. తీసుకుపోయి రాజుకు కూడా రాజు ఆనందపడతాడు. మళ్ళీ ఇన్ని రోజులకు నాకు సరైనటువంటి పోటీదారులు దొరికిండు. వెంటనే దర్బార్ ఏర్పాటు చేస్తాడు. ఇమీడియట్గా దర్బార్ ఏర్పాటు చేసి ఇటు రాజు అటు గొర్రెల కాపరి ఇద్దరు ఎదురెదురు కూర్చుంటారు. ఇక స్టార్ట్ అవుతుంది, కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మొదటి రౌండ్ స్టార్ట్ అని వెంటనే రాజు ఏం చేస్తాడు, ఒక 5 దేశాలు చూపెట్టగానే ఎవరు గొర్రెల కాపరి ఏం చేస్తాడు, 2 దేశాలు చూపెడతాడు రాజు. రాజు అంటే చప్పలు కొడతారు, గట్టిగా చప్పలు కొడతారు. ఇక రాజు చప్పలు కొట్టినా వీళ్ళంతా చప్పలు కొట్టరా, వీళ్ళందరూ మేము చప్పలు కొట్టకపోతే వీళ్ళందరూ ఒళ్ళో చప్పలు కొట్టేస్తారు. చప్పలు కొట్టగానే ఏం చేస్తారు, చాలా మెచ్చుకుంటారు. మళ్ళీ ఫస్ట్ రౌండ్ అయిపోతుంది, గెలిచామని చెప్పేసి ప్రకటిస్తాడు. సెకండ్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. రాజేస్తాడు 3 ఏళ్ళు చూపెడతాడు. ఇట్లా
ఇతను ఏం చేస్తాడు గుర్ర కాపరి వెంటనే తీసి 4 ఏళ్ళు చూపెడతాడు. మళ్ళా రాజు గొల్లా చప్పలు కొడతారు, అందరు చప్పలు కొడతారు. రెండో రౌండ్ అయిపోతుంది, మూడో రౌండ్ మళ్ళీ ఏం చేస్తాడు రాజు ఇట్లా చూపెడతాడు. అక్కడ ఉన్నటువంటి గుర్ర కాపరి ఏం చేస్తాడు ఇట్లా ఇట్లా చూపెడతాడు. మళ్ళా రాజు చప్పలు కొట్టి వెంటనే తీసుకొస్తాడు, సింహాసనం మీద కూర్చొని రాజు సంతకం చేసి పట్టాభిషేకం చేస్తాడు. వెంటనే అర్ధ రాజ్యం రాసిస్తున్నా గొర్రెల కాపర్లు అని చెప్పేసి ఒక రాజ్యాన్ని అతనికి ఇచ్చేస్తాడు. మంది మార్పు సైన్యాన్ని బంచేస్తాడు, రాజ్యాన్ని బంచేస్తాడు, అన్ని చేస్తాడు. వెంటనే అంతా కూడా మంత్రి చూస్తాడు. మంత్రికి కూడా ఆనందం అవుతుంది ఒక రకంగా. ఇక వెంటనే లేచి తన ఇంటికి పోతాడు. ఇంటికి పోతే తెల్లారి నుంచి డ్యూటీ రావడం పని చేస్తాడు. ఒక రోజు అవుతుంది, 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది, 6 నెలల కాలం అవుతుంది. అరే ఏమైందని చెప్పేసి ఇక్కడ రాజు పరిచయం అయిపోతాడు. ఎందుకు వస్తాడు మంత్రి అని చెప్పేసి. మంత్రి 6 నెలల నుంచి ఇక్కడికి రావడమే కాదు, మంచం పడతాడు, ఏం అర్థం కాదు. రోజు ఆలోచించుకుంటుంటాడు, అసలు రాజు ఏమన్నాడు, రాజు ఏమన్నాడు, ఇతను ఎట్లా తెలిసింది, రాజు అన్నది ఇతనికి ఎట్లా తెలిసింది అని మొత్తం మంత్రికి ఏం అర్థం కాదు. నాకు ఇది తెలియాల, ఏంది కాళ్ళ కూడా అదే వస్తుంది, పిసపిస అవుతుంది పానం అంతా. నేను తీసుకొచ్చిన గిట్ల గిట్ల సైకిల్ చేసి గెలిచి అర్ధరాజ్యం తీసుకొని మామూలు గొర్రెల కాపరి అర్ధరాజ్యాన్ని పరిపాలిస్తుండు. నాకు ఎప్పటికి కూడా పంపులు లేదు. కానీ అక్కడ వీడు రాజు అంటే రాజు 1 అండ్ రాజు 2, ఒకటి రాజ్యంలో 2 రాజులు లేరు, 2 పరిపాలన చేస్తారు. ఇది కానీ నాకు ఏందో అర్థమవుతుంది అని చెప్పేసి మంచం పడతాడు. 6 నెలలకు రాజు బట్టలను ధరిస్తాడు, మరి మంత్రిని తీసుకురని చెప్పేసి. మంత్రి బట్టలు వచ్చినప్పుడు వెళ్ళాల్సింది, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. వెంటనే మంత్రి బయలుదేరుతాడు. బయలుదేరి ఎక్కడికి వెళ్తాడు, రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు పరివేషణ చూస్తాడు. చూసి అసలు ఏర్పడేయాడు మంత్రిని. ఏమైంది మంత్రి, ఇంత బక్క చిక్కిపోయినావు, ఏమొచ్చింది, నాకు ఒక్కసారి చెప్తే నేను వైద్యులు పిలిపించి నీకు వైద్యం చేస్తుంటే కదా, ఇట్టెట్లయినావు మంత్రి నువ్వని చెప్పేసి మంత్రి అవుతాడు. ఏం చెప్పాలి మహారాజా, చెప్పరానటువంటి బాధల్లో నేను ఇరుక్కపోయినా, ఏంది చెప్పు, నేను ఏమనుకోండి చెప్పు అంటే మీరు అనుకుంటే నాకు ఇప్పటికి కూడా భయమే ఉన్నది, చెప్పడానికి అడగడానికి భయం ఉన్నది అని చెప్పేసి. ఏమైనా అడుగు, నువ్వు నా మంత్రివి, నాకు ఆత్మీయుడివి, నేనేమంట నువ్వు చెప్పు అనగానే, ఏం లేదు మహారాజా, నేను ఒక గొర్రెల కాపరం తీసుకొచ్చిన, నువ్వు సైగల పోటు పెట్టుకుంటువి, నువ్వు నువ్వు చూపెడితే అతను ఏదో చూపెట్టాడు, నువ్వేమనుకున్నావు, అయితే నువ్వు అనుకున్న ఆయనకి ఎట్లా తెలిసింది, నువ్వు అసలు ఏమనుకున్నావు మహారాజా, నాకు కొద్దిగా సెలవు ఇవ్వండి, నాకు కొద్దిగా ఆత్మకు సంతృప్తి అయితే, లేకుంటే నేను అసలు బతుకుతానా సత్తానా, నాకు ఏది తెలియకున్నది మహారాజా అని. నువ్వేం గాబరపడక మంత్రి, కూర్చో, నేను వివరంగా చెప్తా అని చెప్పేసి నేను ఫస్ట్ ఏం చేసిన ఒకే చూపెట్టిన. ఆడే చేసిండు గొర్రెల కాపరి ఏం చేసిండు, 2 ఏళ్ళు చూపెట్టిండు. అంటే ఒకేలు చూపెట్టిన, ఎందుకు చూపెట్టినా ఒకేలు, నేను ప్రపంచానికి మొత్తం నేను ఒక్కొనే రాజును, నాకంటే మించిన రాజు ఎవరు లేడు, నేను ప్రపంచంలో ఒక్కొని అన్నా. కానీ ఆయన ఏం చేసిండు, 2 ఏళ్ళు చూపెట్టిన. అంటే నువ్వు ఒక్కడే కాదు మహారాజా, నీతో పాటు నీ సతీమణి, మీ భార్య కూడా నీతో పాటు సమానురాలే, మీ ప్రపంచానికి 2 కళ్ళ లెక్క అని చెప్పేసి అన్నాడు. ఎంత గొప్ప మాట. భార్య ఎలా మళ్ళీ సగభాగం, అంత గొప్ప మాట అన్నాడు. ఆ తప్పు ఉందా, గెలిచిండు. మళ్ళీ ఏం చేసిన, 3 ఏళ్ళు చూపెట్టిన. అంటే నేమన్నట్టు, రే నేను నా భార్య నా కొడుకున్నాడు అని చెప్పి చూపెట్టిన. కానీ వాడేం చేసిండు, 4 ఏళ్ళు చూపెట్టిండు. అంటే నీ కొడుకే కాదు, నీ కొడుకుతో పాటు నీ కూతురు ఉన్నది, ఆడపిల్ల తక్కువ కాదు. మీరు నలుగురు 4 స్తంభాల లెక్క, ఒక నిలబడి 4 స్తంభాల లెక్క, ప్రపంచానికి మీరు 4 స్తంభాల లెక్క, ప్రపంచాన్ని నడుపుతురు, మీరు 4 గొప్పోళ్ళు అన్నాడు. ఎంత గొప్ప మాట. మళ్ళీ ఏం చేసినా ఇట్లా అంటే ఈ దర్బార్లో ఉన్నటువంటి వాళ్ళందరూ నా వాళ్ళే అని చెప్పేసి అన్నా. అతను ఏమన్నాడు, ఇట్లా అన్నాడు, దర్బార్లో ఉన్న వాళ్ళే మాత్రం కాదు రాజా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ నీ వాళ్ళే, వాళ్ళందరూ నీ మీద ఆధారపడి బతుకుతుండ్రు, వాళ్ళందరికీ నువ్వు తండ్రి లెక్క అని చెప్పేసి అన్నాడు. అంతకంటే గొప్ప మాట ఏం కాదు. కాబట్టి వాడు రాజ్యానికి అర్హుడు, రాజ్యం ఇచ్చేసిన అనగా మంత్రి వెంటనే కళ్ళకి ఆనంద బాష్పాలు కాలుతాయి, ఆనందం పరవశించిపోతాడు. రాజును గట్టిగా హగ్ చేసుకొని, ఇంత గొప్ప నేను తీసుకొచ్చిన రాజా, ఇంత గొప్పని తీసుకొస్తాను నేను అనుకోలేను, ఇంత గొప్పడు, నాకు చాలా ఆనందం అవుతుంది అని చెప్పేసి నాకు సెలవు ఇప్పించండి, నేను రేపు వస్తాను, నేను అతన్ని కలుసుకోవాల్సి చెప్పి వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళే. ఎవరి దగ్గర కాడు, గొర్రెల కాపరి ఇంకో రాజు చుట్టుకున్నాడు, అక్కడికి బయలుదేరాడు. అక్కడ వెళ్ళిన తర్వాత అతను వస్తున్నా చెప్పేసి అతను అంటానే రాజమర్యాదతో తీసుకొస్తాడు, మంత్రి ముసిన పెడతాడు. మంత్రి మీరు రాక మాకు సంతోషం,
చెప్పండి ఇక్కడ ఎందుకు వచ్చారు? మీకు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నా, మీరు కలవడం లేదని చెప్పేసి అనగానే, తర్వాత అవన్నీ విషయాల తర్వాత నాకు ఒకటే సంశయం ఉన్నది. నీకు ఈ రాజు అనుకునేవన్నీ నీకు తెలిసినాయి. ఇంత గొప్పోడివి నువ్వు, ఎట్లా తెలిసినాయి? నువ్వు గొప్పోడి గొర్రెల కాపరి ఎందుకున్నావు ఇన్ని రోజులు? నువ్వు రాజు అనుకునేవన్నీ నీకు ఎట్లా తెలిసినాయి అని చెప్పేసి అంటాడు. అనగానే ఏమున్నదిరా మంత్రి, చిన్న విషయం. రాజమన్నాడు ఒకటి పెట్టాడు. అంటే నువ్వు ఒకటి గొర్రెనెత్తావా అని చెప్పేసి అడిగాడు. నువ్వు గొర్రె కాపుతున్నావు, గొర్రెనెత్తావా అని అడిగాడు. నేనే చెప్పిన, నేను ఒక్క గొర్రె, నేను 2 ఏళ్ళు చూపెట్టిన, ఇస్తే జోట గొర్రె ఇస్తా, కానీ ఒక్క గొర్రె ఇయ్య, జోట గొర్రె ఇస్తా అని చెప్పి 2 ఏళ్ళు చూపెట్టిన. రాజు సంతోషపడి రబ్బర్ 2 గొర్రెలు వస్తున్నాయని చెప్పి సపోర్ట్ పట్టించింది. మళ్ళీ ఏం చేసాడు, 3 గోల్రీ మా 3 చూపెట్టిండు. ఇట్లా అంటే 3 గోల్రీ ఇవ్వు అన్నాడు. నేను చేసిన 3 గోలు కాదు, ఇస్తే జోటని ఇస్తా, నేను 4 గోళ్ళు ఇస్తా అని చెప్పేసి అన్నా. అమ్మ మళ్ళా చప్పట్టు కొట్టిండు. ఆయనకు 4 గోళ్ళు ఆనందమైంది కాబట్టి పట్టు కొట్టిండు. మళ్ళీ నేనేం చేసిన, మళ్ళీ ఏం చేశాడు రాజు, ఇట్లా 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 అన్నాడు. అంటే నువ్వు ఉన్న గోళ్ళు అన్ని ఇచ్చేయిరా బాబు అన్నాడు. కానీ నేనేం చేసిన మరి ఇట్లా ఇట్లా అంటే గన్ని గోల్రిస్తే నేను గుండు గీక్కొని తిరగాల, నేను ఎట్లా బతకాలా అని చెప్పేసి నేను అన్నా. దానికి సంతోషపడి రాజు నాకు సగం రాజ్యం ఇచ్చిండు, సగం రాజ్యం ఇచ్చి నన్ను రాజుని చేసిండు. మంత్రి నువ్వు ఎందుకు పరిశ్రమ అవుతావు అన్నాడు. వెంటనే రాజు చేసిండు. అతన్ని చేసి తెల్ల ముఖం వేసుకున్నాడు, ఏం మాట్లాడలేకపోయాడు అని చెప్పేసి ఆ నుంచి బయలుదేరాడు. ఏమనుకుంటాడు ఇక మంత్రి, ఏమనుకుంటాడు, ఎవరి పిస వాళ్ళకి ఆనందం. ఈ పిసోల రాజ్యంలో ఉండడు మన తప్పు. మనము ఒక కాలంకు ఒకనొక కాలంకు మనం కూడా బలి అవ్వక తప్పదేటువంటి రాజ్యం ఉందని చెప్పేసి అక్కడి నుంచి మంత్రి బయలుదేరి మళ్ళీ ఎప్పటికి కూడా రాజు కనవలేడు. దట్ ఈస్ ద స్టోరీ. థ్యాంక్ యూ.